ఆపరేషన్ కగార్ తర్వాత ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2026 మార్చి 31 వరకు మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యంలో అనుకున్నట్టుగానే ఇప్పటి వరకు మావోయిస్టులను అంతం చేశాము, చాలామంది లొంగిపోయారు, ఇక్కడ లొంగిపోయినటువంటి వాళ్ళను అంతం చేశామన్నటువంటి విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి ఒక నివేదికను కూడా వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ కర్రెగుట్టలో ఏం జరగబోతుందన్నటువంటి ఒక ఆసక్తికర పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కర్రెగుట్టలకు సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అనేక ఇంటర్వ్యూలు అలాగే అనేక ప్రాంతాలను కూడా లైవ్లో అందించడం నేపథ్యంలో ఈసారి కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మరికొన్ని విషయాలు ఇక్కడ అంటే కర్రెగుట్టలో జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి మరోసారి ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇక్కడ కర్రెగుట్టల్ని సందర్శించనున్నారు. ఒక్కసారి మనం ఆ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వాజేడు మండలము ఇక్కడ మురుమురు గ్రామంలో కూడా ఉన్నటువంటి బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడి నుండి మరొక పామునూరు 10 కిలోమీటర్ల వరకు కూడా కొత్త రహదారి ఏర్పాటు చేసి ఇక్కడ అక్కడి నుండి మళ్ళీ రోడ్డు కనెక్టివిటీ ద్వారా కర్రెగుట్టలోని పలు ప్రాంతాలు కూడా కనెక్టివిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరికొన్ని రోడ్ల డెవలప్మెంట్ను పరిశీలించడానికి కూడా రాష్ట్ర డీజీపీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పలు సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ మార్గాలను కూడా డీజీపీ పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ప్రణాళికలు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి జరగబోయేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం పరిశీలిద్దాము. వాజేడు మండలం మురుమురు గ్రామంలో ముందు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కర్రెగుట్టలోని కగార్ ఆపరేషన్లో భాగంగా ఉన్నప్పుడే ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి మాత్రం మురుమురుకి మాత్రం రోడ్డు కనెక్టివిటీ ఉంది, కానీ కర్రెగుట్ట లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల మొత్తం నడుచుకుంటూనే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ అలాగే మిగిలినటువంటి పోలీస్ కమాండోలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి పామునూరుకు కూడా ఇక్కడ మురుమురు నుండి పామునూరుకు కూడా 10 కిలోమీటర్ల కొత్త రోడ్డు వేశారు. ఈ రోడ్డును పరిశీలించి మిగిలిన రోడ్లను కూడా ఎలా వేయాలి, ఎక్కడి నుండి కనెక్టివిటీ చేయాలన్నటువంటి నేపథ్యంలో జెల్లా, డోలి అలాగే తడపాల ఈ ప్రాంతాలని కూడా మొత్తం పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి కూడా రోడ్డు కనెక్టివిటీ వేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల భాగానికి పూర్తిగా కనెక్టివిటీ చేరడంతో పాటు అలాగే రోడ్డు మార్గాలు వేసిన తర్వాత అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలకు కూడా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మురుమురు ప్రాంతాల్లో మనం ఉన్నాము. ప్రస్తుతానికి మనం చూస్తున్నదే ఇక్కడ మురుమురు ప్రాంతంలోనే ఒక బేస్ క్యాంపు. ఈ బేస్ క్యాంపు నుండి మరి కాసేపట్లకి పామునూరు వెళ్దాము, ఆ రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వారి అనుమతితోటి మనం ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాము. ఇక్కడి నుండి పామునూరుకు వెళ్దాము, అక్కడ కొత్తగా ఏర్పాటైనటువంటి బేస్ క్యాంప్ను కూడా పరిశీలించి వద్దాము. దీనికి సంబంధించి డీజీపీ గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మరి వారు మాట్లాడిన తర్వాత ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతానికి ఆసక్తిగా మారుతున్న నేపథ్యంలో మరొకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ మార్గాన్ని కూడా ఇక్కడ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి మనం ఆర్టీవీ కూడా ఇక్కడ మురుమురు ప్రాంతంలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాము A39 బెటాలియన్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడి నుండి పామునూరుకు వెళ్ళేటువంటి రహదారిలోకి మనం వెళ్దాము. కొత్తగా వేసేటువంటి రహదారులు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అనేక అపశోపాలు పడుకుంటున్నా సరే, అంటే ఒకవైపు మావోయిస్టులటువంటి మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐఈడి బాంబులు కూడా ఎన్నో పేలి ఎంతోమంది గాయాలపడ్డటువంటి ప్రాంతాల నుంచి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా రోడ్డు మార్గం మాత్రం వేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మరికోసేపలు వెళ్ళేసరికి అంటే ప్రతి అడుగు కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎంతోమంది కూడా హెలికాప్టర్లో తీసుకువచ్చి ఇక్కడ క్షతగాతులైనటువంటి వాళ్ళను ఇక్కడ వాజేడు అలాగే ఏటూరు నాగారం ఇక్కడ అంటే ఆ హాస్పిటల్ ప్రాంతాల్లో కూడా చికిత్స అందించినటువంటి పరిస్థితి. ఇంత ఒక భయానకమైనటువంటి వాతావరణం నుండి కర్రెగుట్టల ప్రాంతాలని మొత్తం పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకొని ఇక్కడ ఒక విజయం సాధించినటువంటి పరిస్థితులు సిఆర్పిఎఫ్ జవాన్లు అలాగే ఇక్కడ భారత కమాండోలు కూడా సాధించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నుండి డెవలప్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనేక తేడాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మీడియా కూడా ఎవరు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ మొదటిసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా లోపలికి వెళ్ళి ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం మురుమురు నుండి ఇక్కడ పామునూరుకు వెళ్ళేటువంటి రహదారిలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మురుమురు వరకు ఉన్నటువంటి రోడ్డు ఇది మనం ఉంటున్నటువంటి రోడ్డు. ఇక్కడి నుండి మళ్ళీ వెళ్తే మాత్రం ఇటు ములుగు వెంకటాపురం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుండి కొత్తగా వేసినటువంటి రోడ్డు మాత్రం ఇది కనెక్టివిటీ ఉంది. ఇది మాత్రమే కొత్తగా కర్రెగుట్టల్లోకి రోడ్డు మార్గం వేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ మురుమురు బేస్ క్యాంప్ మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ మురుమురు బేస్ క్యాంపు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుండి కొత్తగా వేసినటువంటి బేస్ క్యాంపు పామునూరులో ఉంటుంది. ఒక్కసారి మనం రోడ్డు మార్గాన్ని పరిశీలిద్దాము. ఇప్పటి వరకు అంటే సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా వేసినటువంటి దాన్ని ఆ రహదారిని మాత్రం పరిశీలిస్తున్నారు. మొత్తం క్లే అంటే మట్టి రోడ్డు మాత్రం ఇక్కడ వేస్తున్నారు. ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రోడ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు మాత్రం ఎప్పటికీ కట్టుదిట్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం అంటే 10 కిలోమీటర్ల వరకు ఇట్లాంటి రోడ్డే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పామునూరుకు వెళ్ళేటువంటి 10 కిలోమీటర్ల రహదారి మాత్రం ఇట్లనే ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు అలాగే ఎండలకు ఎండుకుంటూ ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో కర్రెగుట్టల మీద పట్టు సాధించినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ లోపలికి ఎవరికైనా వెళ్ళాలన్నా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే వెళ్తున్నారు. ప్రతిదీ పర్మిషన్ తీసుకుని అంటే చీమ చిటుక్కుమన్నా కానీ అన్నోన్ వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ నుండి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మీడియా కూడా అలవ్ లేదు. కానీ పర్మిషన్ తీసుకొని ఈరోజు రాష్ట్ర డీజీపీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఒక పర్మిషన్స్ మాత్రం ఈరోజు ఇచ్చారు. మొదటిసారి మీడియా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది కర్రెగుట్టల ప్రాంతంలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని. ఇదివరకు ఒకసారికి మనం వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా అందించింది. మరోసారి అందరికన్నా ముందు ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ మురుమురు నుండి పామునూరు వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. కొంత దూరం వెళ్ళి మనం పరిశీలిద్దాము. ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుందో మనం చూద్దాము. ఎక్కడ చూసినా కానీ అడవులు. ఇక్కడి నుండి కర్రెగుట్టలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉండే రోడ్డు మార్గం అంటే ఒకసారి వెళ్ళినటువంటి ప్రాంతం కూడా మళ్ళీ తిరిగి రావాలంటే కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక్క అడుగు తీసి అడుగు వేయాలంటేనే మొత్తం ఒక ఐఈడి బాంబులు కూడా పేలి అలాగే ప్రెషర్ కుక్కర్ బాంబులు పేలి ఎంతోమంది జవాన్లు క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టడంలో భాగంగానే ఈ రోడ్డు మార్గం అయితే ఉంది. ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి అంగుళం కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్ల కనుసన్నల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కర్రెగుట్టలోకి వెళ్ళేటువంటి 10 కిలోమీటర్ల రహదారి ఇట్లాగే ఉంది. మనం ఇంకా మరింత దూరం వెళ్ళుకుంటూ పామునూరు బేస్ క్యాంప్ దగ్గరికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తానికైతే చూస్తున్నాం చాలా వరకు ఫైర్ ఇంజన్లు అలాగే అధికారులు కూడా అంతా వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒక్కసారి వాతావరణం కూడా చాలా విజబుల్గా ఉంటుంది. ఎక్కడి వాళ్ళు చాలా వరకు రావాలన్నా లోపలికి రావాలన్నా ఎంతో పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫైర్ ఇంజన్లు కూడా ముందే వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర డీజీపీ వస్తున్న నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ముందు తీసుకుంటున్నారు. ఒక్కసారి మనం పరిశీలిద్దాం కర్రెగుట్టల ప్రాంతాలని మొత్తం ఒక్కసారి కనుక మనం చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మొత్తం ఈ కర్రెగుట్టలు ఇప్పుడు మనం వెహికల్లో వచ్చుకుంటూ ఎక్కువగా ఎత్తైనటువంటి ప్రాంతంలోకి వచ్చాము. ఈ వచ్చిన తర్వాత లోపలికి చూస్తే మొత్తం లోయలు, కొండలు, కోనలు అలాగే కొంత వరకు అడవులు కూడా ఎండకు వేడిమికి మొత్తం ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఆకులు రాలినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది. చెట్లు చిగుర్చి పూలు పూసేటువంటి ప్రాంతము సమయం ఇది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం అడవంతా క్లియర్గా కనబడుతుంది. లేకపోతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో 1-2 వర్షాలు పడితే మళ్ళీ పూర్తిగా అడవులు మాత్రం కానరాకుండా పచ్చదనంతో ఉండేది. ఇప్పుడు ఎండాకాలం ఉండడంతో అడవులు మొత్తం చూస్తున్నాం. ఒక్కసారి మనం మైదాన ప్రాంతాలని తలపించే విధంగా ఉన్నది. ఆ కర్రెగుట్టలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నీ కూడా కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఈ కర్రెగుట్టల అటవీ ప్రాంతం కూడా చాలా ఒక విధంగా మొన్నటి వరకు కర్రెగుట్టలు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. కానీ రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ లోపల ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఆదివాసీ గూడాలను కలిపేటువంటి రహదారులుగానే కాకుండా ఇక్కడ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడి నుండి జెల్లా, డోలి అలాగే మరికొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మురుమురు నుండి పామునూరు వరకు వెళ్ళేటువంటి ఈ రహదారి మాత్రం చాలా స్పేషియస్గానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొంత దూరం మనం వెళ్దాం. ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలను కూడా ఆర్టీవీ చూపిస్తుంది. మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు కర్రెగుట్టల్లోకి రావాలంటేనే భయం వేసేది. మావోయిస్టులు తప్ప ఎవరైనా ఇక్కడికి వస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అన్న ఒక భయం ఉండేది. ఎందుకంటే అడుగడుగున ఐఈడీ బాంబులు అలాగే ప్రెషర్ కుక్కర్ బాంబులు కూడా అంటే వారికి తెలిసినటువంటి మార్గంలో ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడ అనేక ప్రయాసల కోర్చి ఇక్కడ రోడ్డు మార్గం వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు మావోయిస్టులకే పరిమితమైనటువంటి కర్రెగుట్టల ప్రాంతం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అందరూ వెళ్ళడానికి అంటే రోడ్డు కనెక్టివిటీతో పాటు అన్ని ప్రాంతాలను కూడా కలపడానికి కూడా ప్రణాళికలు వేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ ఎన్నో బండరాలను అంటే అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు రోడ్డు మార్గానికి కూడా అనేక ప్రయాసాలు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో బండరాళ్లను కూడా తీసి ఇక్కడ రోడ్డు మార్గం వేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని వెళ్ళాలన్నా కానీ ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపించేది. కానీ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నటువంటి ఈ మొత్తం కర్రెగుట్టల ప్రాంతం అంతా చూస్తే మాత్రం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి ఆ పరిస్థితులు ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉండేది. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు అంటే బేస్లోనే ఉన్నాం, మనం ఇనిషియల్లోనే ఉన్నాం. ఇంకా ముందుకు 10 కిలోమీటర్ల దూరం వెళితే తప్ప ఇంకా చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే అనేక కొండలు గుట్టలు ఎక్కి ఒక 3-4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు చూస్తున్నాం ప్రకృతి రమణీయంగా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణంలో ఇప్పటి వరకు కర్రెగుట్టలంటే మొత్తం గుట్టలే అనుకుంటున్నాం, కానీ లోయలు ఉన్నాయి ఇందులో, అలాగే వాగులు వంకలు ఎన్నో ప్రాంతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇటు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఆ కొండలు లోయలు గుట్టలు ఎలా ఉంటాయో అట్లాంటి వాతావరణం, అలాగే ఇక్కడ కేరళ కర్ణాటక ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి గుట్టలు కోణలు కనబడుతుంటాయో మొదటిసారి తెలంగాణలో ఇట్లాంటి వాతావరణం ఉందా అని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది. ఇందులో 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ప్రాంతం ఒకటి ఉంటుంది, మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి సగం ప్రాంతం అంటే 245 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ఆ చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతాలను కూడా తెలంగాణ చుట్టూ వ్యాపించి ఉన్నాయి. కాబట్టి మొత్తం ఒక్కసారి చూడొచ్చు, మొత్తం ఒక పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని రేపు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ టూరిజం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వస్తున్నప్పుడు ఇప్పటివరకు మరి ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ చూస్తుంటే మనం వస్తున్నటువంటి ప్రాంతం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ దూర ప్రాంతాలను చూస్తుంటే మొత్తం కొండలు కోనలు లోయలు వాగులు వంకలు ఎంతో ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. వర్షాలు పడితే ఇది ఇంకా ప్రకృతి రమణీయంగా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మన ప్రాంతంలో ఇంతటి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఉందా, ఒక పర్యాటక ప్రాంతం ఉందా అన్నది ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కర్రెగుట్టలు అనేవి కూడా ఒక పర్యాటక ప్రాంతంగా కూడా విరాజిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్తో పాటు కొంగాల జలపాతము అలాగే మరికొన్ని జలపాతాలు ఒక 7 జలపాతాలు ఉంటాయి. కానీ ఆ జలపాతాల్లోకి అక్కడి వరకే మనం పరిమితమయ్యాం. కానీ అక్కడి నుండి ముందుకు వస్తే కర్రెగుట్టలో ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి ప్లేస్లు ఉంటాయో అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కర్రెగుట్ట ప్రాంతాలు ఇక్కడ దండకారణ్యంగా పిలువబడ్డటువంటి కర్రెగుట్ట ప్రాంతాలు ఇప్పుడు రోడ్డు మార్గాల ద్వారా వెళ్తుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. రేపు ఇది పర్యాటక ప్రాంతాలుగా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతటి అడవులు దట్టమైనటువంటి అడవులు ఎంతో దూరం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇంత ప్రకృతి రమణీయమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతానికి ఇది ఎండాకాలం కాబట్టి కొంత మామూలుగా మోడువారినట్టు ఇక్కడ ఆకులు రాలిపోయినది, లేకపోతే వర్షాలు పడితే మాత్రం పచ్చటి చెట్లతోటి ఎంతో ఉల్లాసమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కర్రెగుట్టల వాతావరణము రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక పర్యాటక ప్రాంతాలకు కూడా పరిగణించవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ 10 కిలోమీటర్లు వేశారు. ఆ తర్వాత మురుమురు నుండి ఇక్కడ పామునూరు, ఆ తర్వాత జెల్లా, ఆ తర్వాత డోలి, ఆ తర్వాత తడపాల, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటి కర్రెగుట్టల్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దారనలో ఎలాంటి సందేహం లేదన్నది ఈ వాతావరణాన్ని చూస్తుంటే కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కర్రెగుట్టల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.